హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్షిని లైఫ్ స్టైల్. సో మేమైతే ఈరోజు విజయవాడలో బ్యారేజ్ దాటినాక ఉండవల్లి గృహాలు ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము ఈరోజు కూడా. ఇంకా ఎవరెవరంటే నేను, స్వీటీ, అలాగే హర్షిని, మా హస్బెండ్, మా మమ్మీ, ఇదిగోండి. సో మేమందరం వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక చాలా బాగుంటుంది, అంతా వీడియో అయితే తీస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో కంటిన్యూగా చూస్తూ ఉన్నాను. బాయ్ బాయ్. సో గాయస్, ఇదైతే వెళ్తా మన ప్రకాశం బ్యారేజ్ అనమాట. మొన్న రీసెంట్గా షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను. ఇవి వాటర్ అయితే వదలటం జరిగింది, మన వానలు ఎక్కువయ్యి. కాబట్టి ఇంకా అదే రూట్లో వెళ్తున్నాం కాబట్టి అలా మన ప్రకాశం బ్యారేజ్ అని అసలు ఈ వ్యూని అసలు మర్చిపోలేమన్నమాట. నేను విజయవాడ వస్తే కంపల్సరీగా ఇక్కడికి వచ్చి వెళ్తాను. నాకు చాలా ఇష్టం ప్రకాశం బ్యారేజ్ అంటే. అక్కడ పిక్స్ కానీ, మా బెజవాడికి ఇదే అనమాట ఎక్కువ ఫేమస్, అమ్మవారి గుడి కదా, కాబట్టి మేము దీన్ని మిస్ అవ్వం. ఇంక ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ కొండపల్లి కాదు, సో ఉండవల్లి. సో నాకు ఈ రెండు నేమ్స్ కొంచెం డిఫరెన్స్, తేడా వచ్చేసిద్ది అనమాట. సో ఉండవల్లి గృహలు అనమాట. గృహలు అంటే తెలిసిందే కదా, పాతకాలంలో ఉన్న పద్ధతిలో రాళ్ళతో చెక్కిన శిల్పాలు ఉంటాయి అన్నమాట. ఇంకా అక్కడ వచ్చేసి ఎంట్రీ ఫీజు చూసారా, 25 రూపీస్. ఇంక మేమైతే 5 మెంబర్స్ వెళ్ళాం కదా, 125 రూపీస్ అయింది. హర్షి గారు చూడండి, అసలు ఆమెకి ఆనందం చూడలేకపోతున్నాం. ఆమె స్పెట్స్ చూడండి ఎంత క్యూట్గా నడుస్తుందో. హాయ్ చెప్తున్నారు. ఇంకా టికెట్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు పైకి అయితే ఫస్ట్ మేము టిఫిన్ తీసుకొని వెళ్ళాము. అదిగోండి స్వీటీ చేతిలో టిఫిన్ ఉంది కదా, సో ఆ టిఫిన్ అయితే ఎలో లేదని చెప్పారు. ఎలో లేదనేసరికి ఇంకా అక్కడ తిందాం అనుకుంటే లోపల కూడా వద్దన్నారు. వద్దన్నారు కదా అనేసి ఇంకా మేమైతే ఇప్పుడు చెప్పాను కదా ఫస్ట్. సో అక్కడికైతే వచ్చాము, ఉండవల్లి గృహాలకి. ఇంక ఇప్పుడైతే పైకి వెళ్తాం. నేను ఎప్పుడు వచ్చానంటే నా 10th చదివేటప్పుడు మా స్కూల్లో తీసుకొచ్చారు, అదే లాస్ట్ అనమాట రావడం. మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో ఇంకా అలా మా వారు చూడలేదు, ఎప్పటి నుంచో అడుగుతున్నారని చెప్పి వచ్చాం, చూస్తూ ఉన్నాను. సో వెనకాల ప్లేస్ కూడా చూడండి ఎంత బాగుంటుందంటే. మా హస్బెండ్, మా మమ్మీ, అదనమాట పైన. హాయ్ చెప్పండి. పైకి వెళ్తున్నాం. ఇట్లా కూర్చున్న వాళ్ళని వాకింగ్ చేయండి. అమ్మ పడలా వీడియో. ఇంక ఇది వచ్చేసి వెళ్ళేదారి అనమాట పైన. ఇంకా వాళ్ళ డాడీ హర్షిని ఫొటోస్ తీద్దాం అనుకున్నాడు. ఇంకా ఫొటోస్ తీయమంటే అలా ఆట పట్టేస్తుంది అనమాట వాళ్ళ నాన్ని. అసలు బాగా ఆడింది. లాస్ట్లో ఇంటికి వచ్చేటప్పుడు హర్షికి అయితే ఫీవర్ వచ్చేసింది. ఇదని చూడటానికి చాలా చిన్నగా ఉంది, లోపల ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది, అది చూపిస్తాను. ఇంకా ఎంట్రన్స్లో అమ్మ వీడియో తీసింది. నేను, మా ఆయన, అలాగే మా పిన్ని పిల్లలు. ఇంకా లోపల ఒక్కొక్కటి చాలా రోజులు అయిపోయింది. నేను 10th క్లాస్ చదివేటప్పుడు వచ్చాను ఇక్కడికి, ఇంకా అప్పటి నుంచి రాలేదు. కాబట్టి ఇంకా అలా చూసుకుంటున్నా లోపల. ఇంకా ఇక్కడ ఒక చిన్న చూడండి, గబ్బిలేం పిల్లలు అంటారు కదా, గబ్బిలాలు. అమ్మో ఇవన్నమాట, ఇవి చాలా డేంజర్గా ఉన్నాయి. అవి లోపల చీకట్లో ఉన్నాయి కాబట్టి స్మెల్ అంటే బ్యాడ్ స్మెల్ అక్కడ. ఇంకా అలా పైకి వెళ్తున్నా, మెట్లెక్కి పైకి వెళ్ళాలన్నమాట. పైన సెకండ్ దాంట్లో మెట్లెక్కి వెళ్ళాక లోపల ఇప్పుడు గృహ అంటాం కదా, ఫస్ట్ మేము అలా మెట్లెక్కగానే ఒక ప్లేస్ అనమాట,
అదిగోండి ఆ ప్లేస్ మామూలుగా అంటే శిల్పాలు చెక్కినవి బొమ్మలు అలా ఉన్నాయి. నెక్స్ట్ లోపల నుంచి మెట్లు ఉన్నాయి, చూపిస్తున్నాను చూడండి. ఆ మెట్లకి ఆ మెట్లు కూడా అప్పట్లో చెక్కినవి అనమాట. అవన్నీ రాజుల కాలంలో అవన్నీ చెక్కినవి. అసలు ఆ రాయి కూడా చాలా మంచి, ఇప్పుడు మనకు ఆ రాళ్ళు ఉండవండి. చాలామందికి తెలిసినట్లయితే ఆ రాళ్ళు అవి చాలా పాతవి. అప్పుడు వాళ్ళు చెక్కారంటే చాలా గ్రేట్ కదా. అలాంటి ఇప్పుడు మన లాంటి వాళ్ళు చూడటానికి. అమ్మ చూడండి, ఒక్క స్టెప్స్ ఎక్కి వచ్చిన దానికే ఫుల్ ఆయాస పడిపోతుంది. నేను కూడా అంతే. అదిగోండి మెట్లు చూసారా, లోపలే ఆ గృహ లోపలే మెట్లు వచ్చిన. అసలు అవి ఎక్కుతుంటే బ్యాక్ సైడ్ తిరిగి చూడలేమన్నమాట. కళ్ళు మంటలు, అదే దిమ్మ తిరిగినట్టు అయిపోతుంది. ఇంక ఇప్పుడు పైకి వచ్చాక ఇవి చూడండి మొత్తం అన్నీ ఇవి. ప్రతి దేవుడి బొమ్మ నేను స్టార్టింగ్ నుంచి చూపించుకొచ్చాను. ప్రతీది రాయితో చెక్కిందేవి. మీరు గమనిస్తున్నట్లయితే అసలు చెక్కిన వాళ్ళకి హ్యాండ్సమ్ చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో ఎవరండి చెప్పండి, ఎంత గుళ్ళు అయినా సరే మామూలు బొమ్మలు తెచ్చి పెట్టేస్తున్నారు. ఇలా చెక్కిన బొమ్మలు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఇంకా మా మమ్మీ ఆ బొమ్మల గురించి అలా చెప్పిందనమాట మధ్యలో. ఇవన్నీ రాళ్ళు కూడా మొత్తం అప్పట్లోనే చూడండి. అసలు చాలా బాగుంటుంది. నా 10th క్లాస్లో మా మ్యామ్ తీసుకెళ్ళారనమాట మమ్మల్ని అందరినీ వ్యాన్లో. అదే లాస్ట్. అప్పుడు ఫొటోస్ కూడా ఇంకా ఉన్నాయి. ఒకళ్ళు కుదిరితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆ పిక్ అమ్మ ఫోన్లో ఉన్నాయి. కుదిరితే పిక్ కూడా షేర్ చేస్తే మా మమ్మీ ఆ శిల్పాల గురించి చెప్తుందనమాట. అక్కడున్న ఏ పేర్లు, విష్ణుమూర్తే ఇన్ని రకాలన్నమాట అవి. ఆయన ఏ రకాలు ఉన్నారో ఆ రకాలు చెప్తున్నారనమాట మా అమ్మగారు. ఇంకా నెక్స్ట్ విష్ణుమూర్తి, అది లోపల టెంపుల్. ఆయన్ని చూస్తే అసలు ఇప్పుడన్నా నేను వెళ్ళి దగ్గరగా చూశాను ప్రామిస్గా. అప్పుడు నేను 10th క్లాస్లో వెళ్ళినప్పుడైతే మా మమ్మీ రాయి గురించి చెప్తున్నారు. ఎంత ప్యూరిటీనో అది, అప్పట్లో చెక్కిన రాయి ఇది అని చెప్తున్నారనమాట మా మమ్మీ. అసలు అప్పుడైతే నేను నిజంగా మా ఫ్రెండ్స్తో వెళ్ళా కానీ, ఫ్రెండ్స్ మీరు నమ్మరు, కాకపోతే లోపలికి వెళ్ళా కానీ భయపడి బయటకు వచ్చేసా. ఫస్ట్ టైం అనమాట లోపలికి వెళ్ళి ఆయన విగ్రహం దగ్గర దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా ఆయన దగ్గర కొంతసేపు అలా నిలబడి నుంచున్నాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఫుల్ అంటే ఫుల్. ఇవి కింద అప్పట్లో వాళ్ళు అంటే రోట్లో దంచటం అంటారు కదా, పసుపు అన్నీ వాళ్ళు అప్పట్లో దంచి చేసుకునేవాళ్ళు అవన్నమాట. ఇవి అప్పట్లో రాసింది కింద. ఇంక వచ్చేసి అలా గేమ్స్ అనమాట, అప్పట్లో ఆడిన గేమ్స్ అవి. మళ్ళీ ఆటలు ఆడుకుంటూ కూర్చుండేవాళ్ళంట రాజులు. ఇంకా అవన్నీ తీశాను. ఇంకా అలా లోపలికైతే ఇంక ఇప్పుడు నేను మా ఆయన హర్షిని అలా లోపలికి వెళ్తా అమ్మ వీడియో అయితే తీశారు. ఇంక ఇది స్టార్టింగ్ అనమాట, ఆంజనేయ స్వామి. ఇంకా ఫస్ట్ ఆంజనేయ స్వామిని మొక్కుకొని మళ్ళీ లోపల విష్ణుమూర్తి స్వామి దగ్గరికి అయితే లోపలికి వెళ్ళాము. అసలు చూడంగానే చాలా బాగా అనిపించింది. మా ఆయన ఫస్ట్ నుంచి లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూడాలనుకున్నారు, కథ వెళ్ళలేదు. అందుకే ఈసారి వెళ్ళాం. ఆయన పాదాలు చూడండి. స్టార్టింగ్ నేనైతే చూసారా, ఇది అంతా రాయితో చెక్కిందనమాట ఒరిజినల్గా. ఈ మెయిన్ దీనికి ఉండవల్లి గృహకి మెయిన్ ఏంటంటే ఈయనే. సో ఆయన చూసారా, కేరళలో ఉన్నాడు కదా పద్మనాభ స్వామి, ఆయన ఒకటే. ఇంక ఇక్కడ రాయితో చెక్కారు. అసలు చాలా అంటే చాలా. ఇప్పుడన్నా నేను రియల్గా చూసాను. కొన్ని వేల కోట్లు బయట పడినాయి, ఇక్కడ ఉండదు, కాకపోతే తెలియదు మనకి. ఇంకా ఇవి దేవుడు వెనకాల చూసారా, అవన్నీ అవి కూడా మొత్తం అయ్యే దేవుళ్ళు బ్రహ్మదేవుడు. సో అందరూ ఈశ్వరుడు, బ్రహ్మదేవుడు, మహావిష్ణు అందరి అలా చెక్కి పెట్టారనమాట. మాకైతే చాలా బాగా అనిపించింది. ఆ దర్శనం చేసుకున్నాక మేము అక్కడే ఉండి ఒక 10 నిమిషాలు అలా చూసుకొని వచ్చాము.
ఇంకా వీడియో అయితే ఎక్కువ తీలా, ఫుల్ ఎంజాయ్ చేసాం. స్వీటీది హెయిర్ స్టైల్ బాగుంది కదా, మా మమ్మీ వేసారనమాట. ఇంకా అలా బయట వచ్చేసినాక పిక్స్ అయితే తీస్తున్నారు మా ఆయన, పిల్లల్ని మమ్మల్ని అందరినీ. ఇంకా వచ్చే బయట బొమ్మలు అనమాట, బయట ఇలాగా ఇవి కూడా అన్నీ చెక్కినాయి ఏ బొమ్మలు. ఇంకా పైన నుంచి వ్యూ అనమాట ఇది. పీస్ఫుల్గా చాలా బాగుంటుంది అక్కడ. ఇంక ఇది లోపల గుడి, మేమైతే బయట అవన్నీ ఇవంతా చెక్కింది అనమాట మొత్తం. అదొక రాయ. ఇంకా ఫొటోస్ దిగి లాస్ట్ ఇంకా కిందకు వచ్చేసాము. ఇంకా అప్పటికే టైం అయిపోయింది అన్నారు, అప్పుడు 5:20 అలా అయిపోయింది టైము. ఇంకా కింద నుంచి అనమాట. అసలు చాలా బాగుంది. నేను అది చెప్తున్నాను అనమాట చిన్నగా మామూలుగా. ఇంకా వాళ్ళు అప్పటికే అందరినీ పంపించేస్తున్నారు. ఇంక మేము వెళ్తా ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేసాను. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గాయ్స్, ఫైనల్గా వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. మొత్తం వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే తీసాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి, చాలా బాగుంది. ఇదంతా రాయితో చెక్కిందనమాట. బ్యూటిఫుల్గా తీసాను వీడియో కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చెప్పండి. సో బాయ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్.